హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. లాస్ట్ వీడియోలో మన ఇల్లు ఎప్పుడు ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి 5 రెగ్యులర్ క్లీనింగ్ హ్యాబిట్స్ గురించి చెప్పాను గదా! ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో గూడా మన ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఇంకా ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి యూజ్ అయ్యే 5 క్లీనింగ్ హ్యాబిట్స్ గురించి మీతోని షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క థింగ్‌కి వాటికి ఒక స్పెసిఫిక్ స్పేస్ అంటూ ఉండాలి. వాటిని మనం యూజ్ చేసిన తర్వాత అదే ప్లేస్‌లో పెట్టేలాగా మనం అలవాటు చేసుకోవాలి. అలా చేసినట్లయితే మన ఇల్లు ఎప్పుడు మెస్సీగా అవ్వకుండా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. ఇంతకుముందు నేను కూడా ఏదైనా వస్తువుని తీసి దాన్ని యూజ్ చేసిన తర్వాత అది ఎక్కడో ఒక చోటు పెట్టి మర్చిపోయేదాన్ని. ఆ థింగ్ నాకు మళ్ళీ అవసరం పడినప్పుడు అస్సలు దొరికేది కాదు. టైం అంతా వేస్ట్ అవుతుంది వెతికే టైంలో. సో, అందుకని అప్పటినుంచి నేను ఇలా స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా! వాటిలోని మనకు అవసరమైన థింగ్స్ కానివ్వండి, సీజర్స్ కానివ్వండి, స్క్రూ డ్రైవర్స్ ఇంకా మనం ఇంట్లో యూజ్ చేసే థింగ్స్ అన్నిటిని ఇలా ఆర్గనైజ్డ్‌గా బాక్సెస్‌లో వేసి పెడతాను. అండ్ ఈ బాక్సెస్ కూడా ఒక స్పెసిఫిక్ స్పేస్ అంటూ ఉంటుంది. సో, అక్కడే పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు అవసరం పడినప్పుడు నాకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇలా స్టోరేజ్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల నీట్‌గా కనిపిస్తుంది అండ్ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. అండ్ సెకండ్ హ్యాబిట్ వచ్చేసి ఆడవాళ్ళకి పర్సనల్‌గా యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయి. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీస్ ఉంటాయి కదా! వాటిని మనం నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నట్లయితే అవి మనం సడెన్‌గా ఫంక్షన్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు గానివ్వండి, ఏదైనా అకేషన్స్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు గానివ్వండి, అవి వాటిని తీసుకోవడం మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా! సో, అలా కాకుండా ఉండాలి అంటే బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీస్ ఉంటాయి కదా! వాటిని నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా బాక్సెస్ ఉంటాయి గదా! బాక్సెస్ లేకపోతే బ్యాంగిల్ స్టోరేజ్ కవర్స్ ఉంటాయి కదా! దాంట్లో నేను నీట్‌గా పెట్టేస్తాను. దేనికది సెపరేట్‌గా. స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గర అండ్ నార్మల్‌గా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి గదా! వాటన్నిటి ఒక దగ్గర. అలా దేనికది సెపరేట్‌గా చేసి పెడతాను. అండ్ అలానే మనం సైడ్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం గదా! వాటిని గూడా ఒక సెపరేట్ బాక్స్‌లో ఏసి మంచిగా నీట్‌గా పెడతాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సడన్‌గా ఎక్కడికైనా అకేషన్‌కి రెడీ అవ్వాల్సొచ్చినప్పుడు మనకి ఈజీగా దొరికేస్తాయన్నమాట అన్ని థింగ్స్. అండ్ ఇలా మనం ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ కానివ్వండి, బాక్సెస్ కానివ్వండి యూజ్ చేయడం వల్ల మనకి కావాల్సిన బ్యాంగిల్స్‌ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ మెస్సీ కూడా అస్సలవ్వదు. నీట్‌గా ఇంకా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది కబోర్డ్ మొత్తం. అండ్ వీటితో పాటు మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ఒక బాక్స్‌లో ఏసి మంచిగా పెట్టేస్తాను. ఈ హ్యాబిట్ వల్ల మనకి ఈజీగా దొరికేస్తాయి కావాల్సొచ్చినప్పుడు. అండ్ జ్యువెలరీస్ కూడా వేటికవి ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్ అలా సెపరేట్‌గా చేసి ఒక బాక్స్‌లో ఏసి పెడతాను. ఇలా చేయడం వల్ల జ్యువెలరీస్ కూడా పాడవకుండా ఉంటాయి. అండ్ అలానే మనం సడన్‌గా ఎక్కడికైనా వెళ్ళాల్సొచ్చినప్పుడు మనకి ఈజీగా దొరికేస్తాయి. అండ్ ఫంక్షన్ నుంచి రిటర్న్ ఇంటికొచ్చిన తర్వాత మనం యూజ్ చేసిన బ్యాంగిల్స్‌ని మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి మనకు కొంచెం లేజీ అనిపిస్తుంది కదా! సో, అలాంటప్పుడు నేను ఇలా సెపరేట్ ఒక బాక్స్‌లో ఏసి పెడతాను. టైం ఉన్నప్పుడు వాటిని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తాను. మనం రెగ్యులర్‌గా కాకుండా ఫంక్షన్స్ అప్పుడు, ఇంకా పార్టీస్ అప్పుడు యూజ్ చేసే స్టిక్కర్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్‌ని ఇలా సెపరేట్‌గా నేను బాక్సెస్‌లో ఏసి స్టోర్ చేస్తాను. రీసెంట్‌గా నేను ఒక హ్యాబిట్‌ని అలవాటు చేసుకున్నాను. ఏంటంటే మనం షాపింగ్‌కెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఈ మ్యాక్స్, లైఫ్ స్టైల్‌లో రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిషెస్ మనల్ని బాగా టెంప్ట్ చేస్తాయి కదా! ఒకప్పుడు నేను అవి బాగా కొని తీసుకొచ్చేదాన్ని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మెస్సీ అయిపోయేది కబోర్డు. అండ్ ఇంకా వాటిని యూజ్ చేసేది కూడా చాలా తక్కువ. సో, నేను అప్పుడు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. ఏదైనా కొత్త థింగ్ కొంటే దాని ప్లేస్‌లో ఉన్న ఓల్డ్ థింగ్‌ని పడేసేయాలి. లేకపోతే దాన్ని అస్సలు యూజ్ చేయొద్దు. అప్పుడే కొత్త వాటివి కొనాలి అని డిసైడ్ అయ్యాను. అప్పటినుంచి నేను ఈ నెయిల్ పాలిషెస్ ఇంకా స్టిక్కర్స్ కొనడం చాలా తక్కువైపోయింది. నాకు కొంచెం కోల్డ్ ఉంది. సో, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. అండ్ ఫోర్త్ వన్, మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉండాలి, మెస్సీగా ఉండకుండా అంటే
ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేయని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసి డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. కొన్నిసార్లు మనకి వాటిని పడేయబుద్ధి కాదు కదా! సో, అట్లాంటప్పుడు కొంచెం మనసు పెద్దది చేసుకొని మనం ఎట్లాగో అవి యూజ్ చేస్తున్నాం కాబట్టి డస్ట్‌బిన్‌లో అయినా ఎయ్యాలి. లేకపోతే అవి అవసరమయ్యే వాళ్ళకైనా ఇవ్వాలి. సో, నేను అదే చేస్తాను. నేను ఏవైతే యూజ్ చేయనో, ఏవైతే అయిపోయిన థింగ్స్ ఉంటాయో ఇంట్లో వెంటనే వాటిని డస్ట్‌బిన్‌లో ఏస్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇల్లు పిచ్చి పిచ్చిగా కనిపియకుండా ఎప్పుడు నీట్‌గా ఇంకా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది. ఇలా అన్నెసెసరీ థింగ్స్‌ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల స్పేస్ ఆక్యుపై అవ్వడం తప్ప వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. సో, అందుకని వెంటనే ఇంట్లో అయిపోయిన థింగ్స్ ఏవైతే ఉంటాయో డబ్బాస్ కానివ్వండి, ఇంకా మనం యూజ్ చేయని థింగ్స్ అన్నిటిని వెంటనే డస్ట్‌బిన్‌లో ఏసేసేయాలి. మనం ఇంత కష్టపడి మన ఇంటిని నీట్‌గా ఇంకా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నాం గదా! సో, మన చేతులతో మనం మెస్సీ చేయొద్దు గాబట్టి, ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు మనకు గావాల్సిన శారీస్ కానివ్వండి, బ్యాంగిల్స్ ఇంకా మ్యాచింగ్ సెట్స్ ఉంటాయి గదా! అవి మనం ఏమేసుకోవాలని ముందే ఫిక్స్ అయిపోయి, వాటిని ముందే మనం తీసి పెట్టుకున్నామనుకోండి, మనం ఫంక్షన్స్‌కెళ్ళే హడావిడిలో అన్నిటిని తీసి ఇల్లంతా మెస్సీ చేయకుండా ఉంటాము. ఈ హ్యాబిట్ వల్ల మన కబోర్డ్స్ ఇంకా వార్డ్రోబ్స్ ఎప్పుడూ నీట్‌గా కనిపిస్తాయి. బట్టలు కూడా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. ఈ 5 హ్యాబిట్స్‌ని మీరు కూడా అలవాటు చేసుకోండి. ఈ హ్యాబిట్స్ వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్‌గా కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్కారం. బాయ్ బాయ్.